జగన్ టార్గెట్గా చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్లు తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు సార్. జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కేస్తా, లేకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదని చెప్పి ఆయన అంటూ ఉంటే, చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న కొన్ని మాటలు నిన్ను తుదముట్టిస్తారు, నీ పని అయిపోయింది అన్న మాటల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు చేస్తున్న ఆరోపణ సార్. ఇది జగన్ని చంపేయడానికి చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి. మన జగన్ చంపేయడానికి చంద్రబాబు ప్లాన్ వేస్తున్నాడు, చంద్రబాబు చంపడానికి జగన్ ప్లాన్ వేస్తున్నాడు అంటే నేనైతే నమ్మను. ఇది చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు లోకేష్లు ఇది ఆరోపణ చేశాడు. సో ఇలా రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తూ ఉంటాయి, కానీ జగన్ను చంద్రబాబును చంపుకునేంత స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం నేరపూరితమైందని నేనైతే నమ్మను. సో ఈ రకమైన విమర్శలు గతంలో కూడా చాలా మాటకొస్తే నంద్యాల ఉప ఎన్నికలు అనుకుంటా, నాకు గుర్తు, రోడ్డు మీద కాల్చి పడేయాలి అని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఉద్దేశించి మాట్లాడలేదా? అందువల్ల మాటల్లో కాల్చి పడేయాలి, తుదముట్టిస్తాం, అంతం చేస్తాం, పేగులు మెడకేసుకుంటాం, నీకు గోరీ కడతాం, బొంద పెడతాం అని మాట్లాడుతూ ఉంటారు. అవన్నిటికీ మీనింగ్ అలా మాట్లాడడం అభ్యంతరకరం, ఫస్ట్ పాయింట్. కానీ వాటి మీనింగ్ ఫిజికల్గా ఏదో వెళ్ళి చంపేస్తారు. ఇప్పుడు పేగులు మెడకేసుకుంటాం అంటే అర్థం రేవంత్ రెడ్డి కత్తులు కటారాలు పట్టుకపోయి కోసి పేగులు బయట తీసి మెడకేసుకుంటాడా? బొంద పెడతాం. ఇప్పుడు కేసీఆర్ అనేవాడు 5 అడుగులు బొంద పెడతాం, 3 అడుగులు బొంద పెడతామని. అంటే బొంద పెట్టినట్టే పైకి రాడు, తాగొట్టట్టే, చంపినట్టే కదా. సో ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఎక్కువ గట్టిగా మాట్లాడినట్టు కనబడటానికి అంటుంటారు, కానీ ఫిజికల్గా ఎలిమినేట్ చేసుకునే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం నేరపూరితం కాలే. గతంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్పై దాడి జరిగినప్పుడు కూడా ఇదే విధమైన ఆరోపణ వైసీపీ టీడీపీని చేసింది. 5 ఏళ్ళు తాము అధికారంలో ఉన్న ఆ కేసులో ఏ పురోగతి లేదు. తనపైన జరిగిన దాడిని తాను 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా దోషులు పట్టుకోలేకపోయింది. ఏంటి మీనింగు? సిబిఐకి అప్పచెప్పితే సిబిఐ ఏం చేసింది? ఏం తేలలే కదా. దానివల్ల టీడీపీకి అవకాశం వచ్చింది కోడి కత్తి కేసుని ఎద్దేవా చేసడానికి. తర్వాత వివేకానంద రెడ్డి హత్య జరిగిన వెంటనే అది గొడ్డలి పెట్టుకు గుండెపోటుకు గొడ్డలి పెట్టుకు మధ్యలో ఉన్న సమయంలోనే చంద్రబాబు నాయుడు లోకేష్లే మా బాబాయిని చంపించారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా ఆరోపణ చేశారు. నా రక్త చరిత్ర అని. 5 ఏళ్ళు అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు మీద వివేక హత్య కేసు ఏమైనా కేసు ఉందా? లోకేష్ మీద కేసు ఉందా? ఇప్పుడు హూ కిల్డ్ బాబాయ్ అనేది క్వశ్చన్ మార్క్లో మిగిలిపోయింది కదా. సో అందువల్ల చంద్రబాబు నాయుడు లోకేషే మరి వివేకాన్ని చంపించారు అని అన్నప్పుడు 5 ఏళ్లలో దాన్ని ప్రూవ్ చేసే పని ఏదైనా చేయాలి కదా. అందువల్ల ఈ రకమైన విమర్శలు చేయడం అనేది, ఈ గులకరాయితో దాడి జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని హత్య చేయాలని చూస్తున్నారు అనే ఫ్యాక్టర్ ముందు చేస్తున్నారు. కానీ ఇది సానుభూతి తెస్తుందని అనుకోని సమయం వృధా తప్ప ఏమీ లాభం లేదు.